चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं कल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुद के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हम ये सारे तारे दिन में मारे या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद के सोचे आओ जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले आंखें बंद डब्बा गुल बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है तो मैं भी तू भी हम सब में क्या सोचो तो सोचो ना प्यार से चुन के किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई ये सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले मस्ती में डोले मस्ती में डोले मस्ती में डोले मेरी दृष्टि आज बर्थडे was very little water and sound of your some song one by some song put them one by water with the camera just so blend the water so very happy ఇంతకన్నా మంచి పోలికి నాకు దక్కలేదు కానేమో ఈ లఫ్రనేది బతుకము అడ్డుకున్నదంటే కోరునము ముందు నుంచి ఏదన్న మాటే గాని మళ్ళీ అంటున్నానేమో ఇది చెప్పకుండా ఉచితము ఏమన్నా పరిగుణము ఎంతగా
జరిగిందేమో నెమ్మది నది మనసేమో చెట్టల్లో చిటికేసి చక్రవర్తిని చేశాడు చిన్నగా చినుకుతూ తుఫాను తెస్తే మళ్ళీ పువ్వు అడిగితే పుట్టగా కాయ నచ్చి కడితే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే తొలికి నాకు పట్టలేదు కానియము పనేది పడుగము అంటుకున్నదంటే పోటునము ముందు నుంచి అందరందమనే కానీ మళ్ళీ అంత నాణ్యము ఇది చెప్పకుండా వచ్చేతము ప్రేమ పడి ఉండము ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ప్రైమరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ని కూడా మనవంతు మీరు కూడా చెప్పి పిల్లలు ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అయ్యేది చూస్తే నెక్స్ట్ నుంచి ఒక్కో క్లాస్ కి ఒక్కో టీచర్ వస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు బాగా చదువుకుంటారు. మీరందరూ కూడా తల్లిదండ్రులు మీరందరూ కూడా చేయాల్సిన ప్రోత్సాహం అది. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా చదువుతారు. ఇక్కడ ఏ పిల్లల్ని లేపి ఏది అడిగినా కూడా ఫస్ట్ చూసారా ఒక స్టోరీ చెప్తాడు. నా బాబు నుంచున్నాడు కదా, ఆ బాబు యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ అన్నారు మేడం, కానీ ఫస్ట్ క్లాస్ లోనే ఇంగ్లీష్ లో స్టోరీ చెప్పాడు బాబు. అంటే చూడొచ్చు, అంటే ఇక్కడ స్టడీ ఏ రకంగా డెవలప్ అయిందని. దేవాలయాలు విద్యాలయాలు రెండు కూడా మనిషికి ముఖ్యమైనటువంటివి.
దేవుడు ఎప్పుడైనా కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ మనకి ప్రత్యక్షంగా మనకు కనిపించేది ఏంటంటే విద్యాలయాల్లో మరి ఉపాధ్యాయుడే దేవుడిగా మనం భావించాలి. ఎందుకంటే విజ్ఞానాన్ని బోధిస్తూ సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పిస్తాం. తల్లిదండ్రులను గౌరవించడం, తను ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కావలసినటువంటి జ్ఞాన సంపాదన అంతా కూడా మరి ఇక్కడ బోధించబడుతుంది. మరి ముఖ్యంగా చూస్తే ఇప్పుడున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాల అమ్మ ఒడి లాంటిదే ప్రభుత్వ బడి. అమ్మ పెట్టడం కాదు, లేకపోతే ప్రెజర్ పెట్టి చదివించడం, లేకపోతే ఎక్కువ హోంవర్క్ ఇచ్చి చేతులు నొప్పి పట్టేలాగా రాయించడం, ఇట్లాంటివి కాదు. కల్చరల్ యాక్టివిటీస్తో ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పించేటువంటి మరి జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. అంటే ఫ్యూచర్స్ మీ పిల్లలకి భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి మేకర్స్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ పిల్లల్ని ఇక్కడికి చేర్చాలి. ఇంకొక కారణం ఏంటంటే మరి ఇట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ హ్యాపీయెస్ట్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్, సంతోషమైనటువంటి లెర్నింగ్ ఇక్కడే స్టార్ట్ చేయబడుతుంది ఈ ప్లాట్ఫామ్. మిగతా చోటంతా కూడా ఒత్తిడితో కూడినటువంటి చిన్నపిల్లలకి చూడండి, కళ్ళజోళ్ళు, స్థూలకాయం లావైపోతున్నారు, ఆటలుండవు పాటలుండవు. అక్కడ బట్టి చదువు అనేటువంటిది కాన్వెంట్లో జరుగుతుంది. మనకి దూరపు కొండ నుండిలాగా అవి ఏవో మంచిగా కనిపిస్తున్నాయి. ఫీజులు చెల్లించి పిల్లలను పొద్దుటే 7 గంటలకు లేవదీసి సరైన నిద్ర లేకుండా టిఫిన్ పెట్టి హడావిడి హైరాణ పడిపోతూ తల్లిదండ్రులు కాన్వెంట్కి పంపించినటువంటి ఈ రోజుల్లో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ బడులు ఎంతవరకు మన పిల్లలకి భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి? ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు మేధాశక్తి ఎంతవరకు ఉంది? వాళ్ళు మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చగలిగేటువంటి నైపుణ్యం గల వ్యక్తులుగా ఉన్నారు. మరొకటి ఏంటంటే ప్రభుత్వ బడులు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి స్థలాలు, మంచి పాఠశాలలు మరి ఎక్కడ ఉండవు. మరి దానికి తోడు మంచి ఆరోగ్యం, మధ్యాహ్న భోజన పథకం, పోషక విలువలతో కూడినటువంటి భోజనాన్ని గవర్నమెంట్ ఇస్తుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, అలాగే స్మార్ట్ టీవీస్, డిజిటల్ క్లాస్ రూమ్ బోధన, ఇలాగ అనేక రకాలైనటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మీరు పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి కాన్వెంట్ పాఠశాలలు ఎందుకు పనిచేయవు? అంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా అందిపుచ్చుకుని మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, మనిషి శరీరము పెరగడానికి మంచి భోజనం కావాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరం చక్కగా పెరుగుతుంది. మరి మనసు వికసించాలి అంటే, మేధస్సు పెరగాలంటే మంచి టీచర్లు ఉండాలి, మంచి వాతావరణం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, కాలభేదమైంది ఎక్కువసేపు చెప్పడం బాగోదు. మూడే మూడు విషయాలు. ప్రభుత్వ బడిలో మీరు ఎందుకు చేర్పించాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇక్కడే మీ పిల్లల భవిష్యత్తు స్టార్ట్ చేయబడుతుంది. యువర్ ఫ్యూచర్ బిగిన్స్ అట్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరు ఉంటారు అంటే అమితమైన జ్ఞానం కలిగినటువంటి, నైపుణ్యాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మీ పిల్లల యొక్క ఫ్యూచర్ మేకర్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే, మరి పాఠశాలలు అనేటువంటివి ఇక్కడ ఆనందంగా, సంతోషంగా, ఆటపాటలతో విద్యని బోధిస్తారే తప్ప ఉండదు. అంత గొప్పగా ఉన్నటువంటి పాఠశాల మావి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మీరు అందరూ కూడా చేర్పించాలని చెప్పేసి మండల విద్యాశాఖ తరఫున మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. అలాగే మీరు కూడా మీ బంధుమిత్రులకి, మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మరి ఇంత క్రితం నాకు లేవు, ప్రభుత్వ పాఠశాలలు చాలా రూపాంతరం చెందాయి. క్లాస్ ఒక టీచర్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి ఈ పాఠశాలకి తిరిగి హై స్కూల్ నుండి 3, 4, 5 తరగతులకి వచ్చి మరి ఇక్కడి నుంచి 1 to 6 ప్లస్ ఎల్కేజీ యూకేజీ కూడా ఇక్కడే ఉంటాయి. మన అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటుంది. వీటన్నిటి మీద ఈ స్కూలు బాగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి స్కూల్లో మీరందరూ విద్యుత్తుగా జాయిన్ చేసి మరి చేసినట్లయితే విద్య
అభివృద్ధి చెందుతుంది. మన పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి వాళ్ళు మంచి విద్యావంతులని మన గ్రామానికి పేరు తీసుకొస్తారు. అంచేత తప్పనిసరిగా తల్లిదండ్రులందరూ మన గవర్నమెంట్ స్కూల్లోనే చక్కనటువంటి ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా నచ్చి చెప్పి మన గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయండి. అలాగే ప్రతి సోది చెబుతాను జరిగింది చెబుతాను జరుగుతున్నది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెబుతాను సోది కూర్చోకండి. నీ చెయ్యిలా ఇవ్వే తల్లి అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు పలుకమ్మ పలుకు నీకిద్దరు కూతురున్నారే తల్లి వాళ్ళని ఎవరిలో చేర్పించాలని ఆలోచిస్తున్నావే తల్లి నాకు ఇదిగో నా ప్రభుత్వ బడిలో చేర్పించవే తల్లి ప్రభుత్వ బడి చేపిస్తారు అలా నచ్చే తల్లి పుస్తకాలు బ్యాగ్లు షూ బెల్ట్ అన్ని ఉచితంగా ఇస్తారే తల్లి అంతేకాదు రాగి జావ చిక్కి గుడ్డుతో పాటు పౌష్టికాహారం పెడతారే తల్లి పిల్లలు ఆడుతూ పాడుతూ చదువు చెప్తారే తల్లి పిల్లలకి ఒత్తిడి లేని విద్యని అందిస్తారే తల్లి నేను సంబంధించింది అంతేకాదు మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తాకెళ్తున్నారే తల్లి సరే సరే అక్కడ ఇక్కడ మోడల్ స్కూల్ అయితే తల్లి అక్కడ సీట్లు అయిపోతున్నాయి తల్లి నువ్వు నాతో పాటు వస్తే నీకు మంచి జరుగుతుంది తల్లి Imagination, life is your creation.
వైపే అందిన గడియారం ఎన్నికలు తీయాలే ఎంత ఉద్దగించాలే పెట్టును తెచ్చామెంటి కావాలే అయినా మురికిపోతున్నానే నానే చూపెట్టు నీకోసం లేచుండే నా ప్రాణం ఓ చిత్తని నా కోసం ఓ నాకై నా మగాయే నా చిత్తని బలవత్తగా వెళ్ళింది నీటిని వృధా చేయడం అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఆ ట్యాప్ వదిలి మళ్ళీ కట్టకపోవడం, బాత్రూంలో కూడా వెళ్ళి కూడా వాటిని కూడా అలాగే వృధా చేస్తున్నారు. పిల్లలు మీరు ఇప్పటి నుంచి నీటి ఆవశ్యకత తెలుసుకోవాలి. మన తాతలు ముత్తాతలు మీరు నీళ్ళు ఎలా తాగేవారో అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ చెరువుల్లో ఉన్న కాలంలో డైరెక్ట్గా తెచ్చుకుని తాగేసేవాళ్ళు. మన అమ్మ నాన్న వాళ్ళు ట్యాప్ నీళ్ళు పట్టుకుని తాగేసేవాళ్ళు. మరి మనం టిన్నులు కొనుక్కుంటున్నాం. రేపు తర్వాత జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఆలోచించండి. బంగారం కన్నా కాస్ట్లీ అయిపోతాయి నీరు. సో సేవ్ ద వాటర్.